నేను గట్టిగా మాట్లాడేస్తా. మాట్లాడాలి, ఓకేనా? మీరందరూ చెవులు మూసుకోవాలైతే. అంత గట్టిగా మాట్లాడేస్తా. ఓకే? మీరందరూ ఓ ఎస్ అని చెప్తారా? వావ్, భలే మాట్లాడుతున్నారా మీరంతా. చాలా మంది ఉన్నారా ఇక్కడ? చాక్లెట్ హాయ్. హే, డాక్టర్ గారు వచ్చారే. హాయ్ డాక్టర్ గారు. హాయ్ చాక్లెట్. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇక్కడ చూసారా ఎంత మంది ఉన్నారు? వామ్మో, వీళ్ళందరూ ఎవరో తెలుసా డాక్టర్ గారు? నాకు తెలీదే. వీళ్ళందరూ నా న్యూ ఫ్రెండ్స్. అవునా? అవును, చాలా మంచి వాళ్ళంట, నాకు అక్క చెప్పింది. చాలా చక్కగా ఉన్నారు. అందరూ హాయ్ చెప్తారా డాక్టర్కి? హాయ్ పిల్లలు. హాయ్. హాయ్, ఇక్కడ డాక్టర్ గారు వచ్చారు. ఏయ్ చాక్లెట్, ఏంటి నన్ను సార్కి డాక్టర్ డాక్టర్ అంటున్నావు? నా పేరు డింగ్రీ డింగ్రీ డింగ్రీ. ఓ డాక్టర్ డింగ్రీ డింగ్రీ డింగ్రీయా? అవును, నన్ను సార్కి డాక్టర్ అని డొంగరిక డోల్ అని పిలవదు. నా పేరు డింగ్రీ డింగ్రీ డింగ్రీ. అయ్యో సారీ డాక్టర్ గారు, మీ పేరు డాక్టర్ చింగ్రీ చింగ్రీ చింగ్రీ. Yes. అవును డాక్టర్, అసలు ఎందుకు వచ్చారు మీరు? నేనా? పిల్లలు, నేను ఎందుకు వచ్చానో చెప్పమంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. నేను ఇక్కడున్న పిల్లలందరికీ ఆపరేషన్ చేద్దామని వచ్చాను. ఆ, అవును, ఎందుకు ఆపరేషన్ చేస్తారా? అవును, ఎందుకని చేస్తారు డాక్టర్? నేను ఆపరేషన్స్ చేస్తాను కాబట్టి ఇక్కడున్న పిల్లలకు కూడా ఐస్ బాగలేవంట. ఎందుకంటే ఐస్ తో చెడువన్నీ చూస్తున్నారంట, చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. అందుకే వీళ్ళందరికీ ఆపరేషన్ చేసి ఐస్ కట్ చేసేద్దామని వచ్చా. అవునా డాక్టర్ గారు? నో 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 నో, అట్లంతా చేయకూడదు డాక్టర్ గారు. మా ఫ్రెండ్స్ అంతా చాలా గుడ్ ఫ్రెండ్స్, తెలుసా మీకు? అట్లా చెడ్డవన్నీ చూడరు, ఏం చేయరు. మా ఫ్రెండ్స్ అంతా, మా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు. మరి మీకు తెలుసా? ఏంటి, మీ ఫ్రెండ్స్ అంతా మంచి వాళ్ళ? ఇక్కడ అవును. చూస్తుంటే కళ్ళతో చెడు దృశ్యాలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నట్లున్నారే. అవునా? లేదు డాక్టర్ గారు, వీళ్ళు కళ్ళతో చెడు అన్నీ చేయరు. ఏసయ్య కోసమే ఆ కళ్ళన్నీ వాడతారు డాక్టర్ గారు. అవునా? అవును, మరి కళ్ళు ఎంత అవసరం కదా వీళ్ళకి. సువార్త ప్రకటించడానికి, వాళ్ళు స్థలాలు వెళ్ళటానికి, వాక్యం చదవటానికి ఎంతో అవసరము. అవునా? అలాగైతే సరే, మరి ఇక్కడున్న పిల్లల్లోకి ఆపరేషన్ చేసి నేను ఇయర్స్ తీసేస్తాను. అయ్యో, ఓ నో 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 డాక్టర్ గారు, ఇయర్స్ తీసేస్తారా? వద్దు డాక్టర్ గారు, మీరు ఇయర్స్ తీసేస్తే మా ఫ్రెండ్స్కి అందరికీ వాక్యం వినడానికి, వాక్యము అన్నిటికీ కావాలి కదా. పిల్లలు, మీకు అందరికీ ఇయర్స్ బాగానే ఉన్నాయా? చెడ్డవి వింటున్నారా? మీరే చెప్పండి. ఏయ్ ఏయ్ పిల్లలు, గర్ల్స్ మీరు నిజం చెప్పండి. బాయ్స్ మీరు చెడు వినకుండా మీ చెవిని కాపాడుకుంటున్నారా? నిజంగా చెప్పండి. లేదా ఆపరేషన్ చేసి తీసేస్తాను, ఈజీ అంతే. వద్దు వద్దు డాక్టర్ గారు, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ అంతా చాలా మంచి వాళ్ళు, తెలుసా మీకు? అవునా? ఈ డింగ్రీ 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 మీ అందరిలో ఏదో ఒకటి ఆపరేషన్ చేసి తీసేద్దామని వచ్చాను.
చెప్పండి. ఇక్కడున్న పిల్లల్లో ఆపరేషన్ చేసి కొంతమందికి హ్యాండ్స్ తీసేస్తాను. నో 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 వామ్మో ఫ్రెండ్స్, డాక్టర్ టింగ్రీ గారు మీకు హ్యాండ్స్ తీసేస్తారంట. అవును, చెప్పండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ తీసేస్తారంట. మరి మీకు హ్యాండ్స్ ఎంతో అవసరం కదా యేసయ్య పనులు చేయటానికి. యేసయ్య కోసం మీ చేతులు వాడుతున్నారని డాక్టర్ టింగ్రీ గారికి చెప్పండి. లేదంటే డాక్టర్ ఆపరేషన్ చేసి తీసేస్తారంట. చాక్లెట్, ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ పక్కన పిల్లల్ని గిచ్చుతున్నారు, తన్నుతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా హ్యాండ్స్ తీసేయాల్సిందే. నేను ఈరోజు ఏదో ఒకటి ఆపరేషన్ చేసి వీళ్ళకి తీసేయడానికి వచ్చాను. వద్దు డాక్టర్ గారు, మా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కానే కాదు. చాలా అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్ గారు. చాక్లెట్, ఏంటి నీ తల తిరుగుతుంది? ఫస్ట్ నీకు ఆపరేషన్ చేసి మెడ నరాలు సెట్ చేయనా? వద్దు డాక్టర్ గారు, నేను చాలా బాగానే ఉన్నాను లేండి. ఇట్లా చాలా అని తల తిప్పేలోపు కళ్ళు తిరిగాయిలేండి. నేను బాగున్నాను. పిల్లలు, ఫస్ట్ చాక్లెట్ ఆపరేషన్ చేసేసి మెడలో స్క్రూలు బిగించేద్దామా? అయ్యో ఫ్రెండ్స్, డాక్టర్ గారు నాకు మెడక తీసేస్తారంట. వద్దని చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు న్యూ ఫ్రెండ్ని కదా, నాకు మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే సరే, ఒక పని చేస్తాను. ఇక్కడ ఉన్న పిల్లల్లో చాలా మందికి బ్రెయిన్ ఆలోచనలు బాగలేవు, చాలా చెడ్డ ఆలోచనలు చేస్తున్నారు. ఆపరేషన్ చేసి బ్రెయిన్ తీసేస్తా కనీసం. డాక్టర్ గారు, నో మా ఫ్రెండ్స్ చాలా మంచివారని చెప్తున్నాను కదా, మీకు అర్థం కావట్లేదా? వాళ్ళు చూడండి VBSకి వచ్చారు డాక్టర్ గారు. చూడండి ఎంత మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో చూడండి డాక్టర్ గారు. అవునా, వీళ్ళందరూ మంచి ఆలోచనలు చేసే పిల్లలేనా? నిజమా? వాళ్ళకి బ్రెయిన్ ఉండాలి, ఎందుకంటే యేసయ్య కోసము వాళ్ళు ఆలోచించి అన్ని దేవుని కోసం పనులు చేయాలి కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ ఎంతో అవసరము. బ్రెయిన్ వచ్చేసి బాడీ పార్ట్స్లో చాలా ఇంపార్టెంట్ కదా. సరే పిల్లలు, మీరు చెప్పండి, చెడు ఆలోచనలు చేసి మీ బ్రెయిన్ మీకు అవసరమా? మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారా మీ బ్రెయిన్ తో? చేస్తున్నారేమో చెప్పండి. ఇప్పుడే ఆపరేషన్ చేసేసి మీ బ్రెయిన్ లో తీసేస్తాను. వద్దు డాక్టర్ గారు, టింగ్రీ గారు, వద్దు డాక్టర్ టింగ్రీ గారు. నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు తెలుసా మీకు. అస్సలు వీళ్ళు చెడు ఆలోచనలు చేయరు, అన్నీ యేసయ్య కోసమే వాడతారు కదా ఫ్రెండ్స్. ఏంటి మీరు ఇక్కడ చూడట్లేదా? పిల్లలు, సరే ఒక పని చేద్దాం. మీరందరికీ సమ్మతమేనా? ఒక పని చేద్దాం. మీరందరూ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆపరేషన్ చేసి మీ టంగును కోసేస్తాను. నో మా ఫ్రెండ్స్కి టంగు ఎంతో అవసరం డాక్టర్ టింగ్రీ గారు. ఎందుకంటే వాళ్ళు సువార్త ప్రకటించాలి, పాటలు పాడాలి, యేసయ్య కోసమే ఆ టంగుని ఉపయోగిస్తారు. యేసయ్య సువార్త చెప్పటం ఎంత అవసరం కదా, అందుకే టంగ్ ఎంతో అవసరం డాక్టర్ టింగ్రీ గారు. పిల్లలు, మీలో చాలా మంది అబద్ధాలు చెప్పట్లేదా? నిజం చెప్పండి. అవునా? చెప్పండి ఫ్రెండ్స్, మేము అబద్ధము అస్సలు చెప్పమని డాక్టర్ టింగ్రీ గారికి చెప్పండి ఫ్రెండ్స్. అవునా? ఎవరి వాయిస్ నాకు వినిపించట్లేదు. నేను వీళ్ళకి ఆపరేషన్ చేసి టంగ్ తీసేస్తాను. ఫ్రెండ్స్, ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, మాకు టంగ్ అవసరమని చెప్పండి ఫ్రెండ్స్. నాకు గట్టిగా వినిపించాలి. మీ టంగ్ నేను తీసేయాలా వద్దా? చూసారా, నా ఫ్రెండ్స్ని చూసారా ఎంత బాగా
గట్టిగా చెప్తున్నారు టంగ్ తీసేయద్దని. నిజంగా వీళ్ళందరూ టంగ్తో అబద్ధాలు ఆడట్లేదు. సరే, ఒక పని చేస్తా. ఫైనల్గా వీళ్ళ హార్ట్స్ అన్ని ఆపరేషన్ చేసి తీసేస్తా. హార్ట్ తీసేస్తారా డాక్టర్ టింగ్రీ 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 గారు? ఇంకా ఏమన్నా ఉందా హార్ట్ తీసేస్తే? డాక్టర్ గారు, హార్ట్ ఎంతో అవసరము. హార్ట్ మా ఫ్రెండ్స్కి ఎంతో అవసరం. ఎందుకంటే హార్ట్లో ఏసై ఉండాలి కదా, వాక్యం ఉంచుకోవాలి కదా. మీరు హార్ట్ తీసేస్తే ఏసయ్య మా ఎక్కడుంటారు? ఆలోచించండి డాక్టర్ టింగ్రీ 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 గారు. ఊరికే ఆపరేషన్ చేసేస్తానంటారు ఏంటి? అవును, బైబిల్ కూడా హృదయం అన్నిటికంటే మోసకరం అని చెప్పింది కదా. కాబట్టి ఆపరేషన్ చేసి వీళ్ళకందరికీ హార్ట్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. డాక్టర్ గారు, మీరు మమ్మల్ని అంతా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మేము ఎంతో చాలా గుడ్ ఫ్రెండ్స్ తెలుసా. ఏసఐ కోసమే ఉంటున్నాం మేము. మా హార్ట్లో ఏసైని పెట్టుకొని వాక్యం చదువుకొని, ఇప్పుడు పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ వీబీఎస్కి వచ్చి మంచిగా వాక్యం చదువుకున్నారు, మంచిగా స్టోరీస్ విన్నారు. మీకు తెలుసా అది? వింటున్నాను నేను కూడా. వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు డాక్టర్ జింగ్రీ 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 గారు. మీరు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మీకు సమాధానం చెప్తున్నారో చూడండి అటు. సరే, నాకు ఈ పిల్లలందరి దగ్గర నుంచి ఒక సమాధానం కావాలి. పిల్లలు, మీ హార్ట్స్ ని తీసేయాలా లేదా మీ హార్ట్స్ లో యేసయ్య ఉన్నారా? పిల్లలు, ఫ్రెండ్స్, యేసయ్య ఉన్నారా లేదా చెప్పండి. మీ హార్ట్స్లో యేసయ్య ఉన్నారా? అందరి హార్ట్స్లో ఉన్నారు కదా. మరి డాక్టర్ టింగ్రీ 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 గారికి చెప్పండి ఫ్రెండ్స్. మీకు హార్ట్, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్ ఎంతో ఇంపార్టెంట్ కదా యేసయ్య కోసము. అందుకే కదా యేసయ్య మీకు అన్నీ ఇచ్చారు. అవును కదా. మరి డాక్టర్ టింగ్రీ టింగ్రీ గారు ఏదో ఒకటి ఆపరేషన్ చేసేస్తారు అంటున్నారు. మరి వద్దని చెప్పండి. ఎందుకంటే వద్దని చెప్పి చూసారా డాక్టర్ టింగ్రీ 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 గారు ఏమైపోయారండి? మళ్ళీ నన్ను డాక్టర్ గారు అని పిలవద్దు. నా పేరు డింగ్రీ డింగ్రీ డింగ్రీ. ఎస్, అందరూ చెప్పండి ఫ్రెండ్స్, డాక్టర్ పేరు ఏంటి? చూసారా? Yes, you are correct. ఈ పిల్లలు నాకు చాలా బాగా నచ్చారు. మీ హృదయంలో యేసయ్య ఉన్నాడు అంటున్నారు కాబట్టి మీ కాళ్ళు, చెవులు, ముక్కులు, చేతులు అన్ని బాగానే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఇంకొకసారి వీళ్ళ హృదయంలో యేసయ్య లేడని చెప్తే నాకు ఒక ఫోన్ చేయండి. అందరి కళ్ళు, చెవులు అన్ని ఆపరేషన్ చేసి తీసేస్తాను. అయ్యయ్యో వద్దులేండి. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి వాళ్ళు తెలుసా మీకు. అందుకే మా ఫ్రెండ్స్ ఒక పాట నేర్చుకున్నారు. ఏం పాట తెలుసా ఫ్రెండ్స్? మీరు సండే స్కూల్లో నేర్చుకున్న పాట ఏంటి? నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాలు దేహం అంతా యేసు కోసమే. మరి మీరు టింగ్రీ గారికి పాట పాడి వినిపిస్తారా? వినిపిస్తారా లేదా? మరి గట్టిగా పాడండి పిల్లలు. లేకుంటే ఆపరేషన్ చేసేస్తాను అందరికి. అయ్యో దగ్గొస్తుంది డాక్టర్ గారు, దగ్గొస్తుంది. అయ్యో చాక్లెట్, నీకు దగ్గు వస్తుందా? నీకు కూడా ఆపరేషన్ చేసేసి గొంతు తీసేనా? వద్దు డాక్టర్ గారు. ఫ్రెండ్స్ నన్ను సేవ్ చేయండి ఫ్రెండ్స్. డాక్టర్ గారు నాకు కాఫ్ వచ్చిందని గొంతు తీసేస్తారంట. సరే, మీరందరూ కూడా ఈ పాట చాక్లెట్తో పాటు నాకు పాడి వినిపించండి, సరేనా? మనమందరం కూడా కలిసి పాడదాం. పాడదామా? ఓకే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. నా కళ్ళు చెవులు ముక్కు నోరు యేసు కోసమే, నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. పరిశుద్ధత నాకీయుమా, పరిశుద్ధి నాట్యమాడేదా. పరిశుద్ధత నాకీయుమా, పాట
మంచిది ఫ్రెండ్స్. మీరందరినీ కలుసుకున్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నా పేరేంటో చెప్తారా ఇంతకీ? మరి నా పేరు పిల్లలు, నా పేరు వెరీ గుడ్. ఎలా చెప్పాలి మీరు? డాక్టర్ చింగ్రీ 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 అని చెప్పాలి. నా పేరు కరెక్ట్ గా చెప్పకపోతే మీ ఇంటికి వచ్చి మీ అందరికీ ఆపరేషన్ చేసేస్తాను. మళ్ళీ చెప్పండి, నా పేరు డింగ్రీ డింగ్రీ డింగ్రీ. ఓకే ఫ్రెండ్స్, చాలా సంతోషం. మీ అందరి హార్ట్లో యేసయ్య ఉంటే మీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు అన్నీ యేసయ్యకే వాడతారు కదా. మరి హార్ట్ ఇంపార్టెంట్ కదా. సరే, మరి డాక్టర్ని పంపించేద్దామా వద్దా? ఓకే డాక్టర్ గారు, ఇంకా మాకు డాక్టర్ చింగ్రీ 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 గారు అవసరం లేదంటారు. ఆపరేషన్స్ ఏం మాకు వద్దు. ఓకే, ఇక్కడున్న పిల్లలందరూ కూడా తమ హృదయంలో యేసయ్యను ఉంచుకున్నారు కాబట్టి, వాళ్ళ కాళ్ళు, కళ్ళు, చేతులు అన్ని దేవుని కోసం వాడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఎవరికి ఆపరేషన్ చేయను. కానీ ఏదో ఒక రోజు దేవుని కోసం వాడబడకపోతే నాకు ఒక్క కాల్ చేయండి, వెంటనే వచ్చి కట్ చేసి ఆపరేషన్ చేసి తీసేస్తా. వద్దు 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 డాక్టర్ గారు, మా ఫ్రెండ్స్ అన్న చాలా మంచి వాళ్ళండి. ఓకే ఓకే నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్.